ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అబ్రాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు, దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడైనా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రతి మనిషిని దేవుడు ఎన్నుకుంటాడు తన ఇష్టమైన దాన్ని, తన సేవ ఉపయోగించుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు స్పెషల్. దేవుడు ఎన్నుకున్న బిడ్డలు ఒక స్పెషల్, అద్భుత కార్యం చేసే అద్భుత కార్యం మనుషులు వాడు, ప్రవక్త. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాకోబు మోసగాడైనా అతన్ని తుట్టి మీదకి తని, తుట్టికి మీద తని సరిచేశాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సరిచేశాడు. ప్రతి మనిషిని దేవుడు సరిచేస్తాడు. మన మనసు ముందుగా ఆయన సరితలో కూర్చున్నప్పుడు దేవుడు మనం సరిచేస్తాడు. ఆయన దుడ్డికి తగినప్పుడు గిలగిలకి కొట్టుకుపోతున్నాడు. ఎందుకంటే మనకి వేదనలు బాధలు వస్తాయి దేవుడిలో ఎదగడానికి. ఈ 40 రోజుల్లోని ప్రార్థనలో వాక్యంలో ఎదగడానికి, దేవుని శ్రమలలో శోధనలు బాధలు వస్తాయి దేవుడిని ఎదగడానికి. నీకు బాధలు వేదనలు వచ్చినప్పుడు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తావు అక్కడ, నువ్వు వేడుస్తావు అక్కడ. అందువలన ఆ వాక్యము ప్రతి మనిషిలోకి వస్తుంది. దేవుని సన్నిధిలో వేదనలో ఉన్నప్పుడు 40 రోజులు పూర్తయ్యేటప్పుడు కల్లా ఆ సమస్యను దేవుని తీరుస్తాడు, మంచిగా చేస్తాడు. నువ్వు ప్రార్థనలో వెతకడానికే ఈ 40 రోజులు దేవుని కార్యం చేస్తున్నాడు ఇక్కడ. యాకోబుని కూడా దుడ్డికి తన్ని సరిచేశాడు. గిలగిల నాడిపోతున్న సమయంలో దేవుడు దూరం దాటి వెళ్ళిపోతున్నాడు. గబాలు వెళ్ళి అంత బాధలో కూడా అని కాళ్ళు పట్టుకొని కన్నీరు కచ్చాడు. నన్ను ఆశ్రయిస్తానే కానీ నువ్వు వెళ్ళడానికి లేదు. ఎంతమంది దేవుని ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాం, కానీ అంత బాధలో కూడా దేవుడు ఇక ఏం ఆలోచించాలి వెళ్ళిపోతున్నాడు. ఆయన అయ్యో ఇతనికి ఆశ్రయించాలి అని చెప్పి అనుకోవట్లేదు. మనుషులు పరిశీలిస్తున్నాడు ఇక్కడ, పరీక్షించి పరిశోధిస్తున్నాడు ఇక్కడ. నా వాడిని పట్టుకొని ఆశ్రయించి వాడు అడుగుతాడా లేదా? ఇంకా వెళ్ళిపోతున్నాడు ఆయన. అంత బాధ గిరగిలా కొట్టుకున్న మనిషి గబగబా వెళ్ళారు కాళ్ళు పట్టుకొని, నన్ను ఆశ్రయిస్తాను కానీ నువ్వు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు, ప్రతి మనిషిని పరీక్షిస్తాడు. అక్కడ కాళ్ళు పట్టుకోకపోతే ఇంకా అక్కడ ఏమీ లేదు. అక్కడ యాకోబుకి ఇంకేమీ లేదు అక్కడ. ఎందుకంటే ఆయన ఒక ప్రవక్త, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అన్నదమ్ములు దెబ్బలాడుకున్నప్పుడు అతన్ని వారి వేళ ఇంటికి పంపిస్తుంది యాకోబుని. ఇద్దరు ఇక్కడే ఉంటే చచ్చిపోతారని చెప్పి పంపించినప్పుడు అక్కడ వెళుతున్నప్పుడు ద్రోవలో చీకటి పడిపోతుంది. ఆ తోటలో అతను తల కింద రాయి పెట్టుకొని పడుకొని అర్ధరాత్రి 2వ జాములో దేవదూతలు నిత్యం వేసుకొని ఎక్కుతూ దిగుతూ ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు. మరి ప్రభు వచ్చేస్తున్నాడు, మరి నువ్వు సిద్ధపడ్డావా? అప్పుడు ఆయన కవాలు లేచి, అమ్మో ఇది దేవుని గవి, ఇది దేవుని స్థలము అని చెప్పి ఆ తల కింద ఉన్న రాయిని తవ్వి పునాది రాయిగా వేసేసాడు అక్కడ చిన్నప్పుడే. అలాంటిది ఇక్కడ దేవుని పాదాలు పట్టుకొని ఆయన ఆశీర్వాదాలు కోరుతున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబు ఈ దినం నుంచి నువ్వు మోసగాడు కానీ యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు. ఎందుకంటే దేవునికి ఆ ఇశ్రాయేలు అంటే ఎంతో గొప్ప విషయం, ప్రత్యేకమైన మనిషి. ఆయన తనకు పుట్టిన బిడ్డలు 12 మంది కూడా వాడు 12 గోత్రములు వారు. దేవుని కిరీటంలో ఒక స్టార్గా పెట్టుకున్నాడు, స్టార్స్గా పెట్టుకున్నాడు ఆ 12 మందిని. అంత ప్రత్యేకం ఇశ్రాయేలు అంటే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు దగ్గర. ఆ 12 మంది శిష్యులు కూడా, అపోస్తలులు 12 మంది కూడా దేవుడు ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. శిష్యులు అడుగుతారు, ప్రభువా
మరి ఇస్రాయేల్ జనాంగం గురించి ఆలోచించబెట్టయ్యా నువ్వు అని అడిగినప్పుడు అది నా పని కాదు, అది తండ్రి పని, అది నా పని కాదు. కొత్త నిబంధనకు అంతగా మధ్యవర్తిగా ఉంచిన దేవుడు ఆయన. దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా ఉంచాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు, సర్వోన్నత దేవుడు ఆయన. ఆ 12 మంది శిష్యులు కూడా దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. తల్లిదండ్రులు, భార్య బిడ్డల్ని సమస్తం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. ఆ 12 మంది చేపలు పట్టే జాలర్లు మనుషులు పట్టే జాలులుగా చేశాడు. వాడు చదువులేడు పాపం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని ఎందుకంటే సేవకి డిగ్రీలు అక్కర్లేదు, కానీ ఇప్పుడు డిగ్రీ కావాలంటున్నారు. డిగ్రీలు అక్కర్లేదు, దేవుడిలో బలంగా ఉంటే చాలు, దేవుడితో కలిసి జీవిస్తే చాలు, ఆయన నేర్పిస్తాడు. డిగ్రీ కాదు అక్కడ, దేవుని డిగ్రీ కావాలి మాకు, ఆయన ఇచ్చే అభిషేకం కావాలి మాకు, దేవుడిచ్చే అభిషేకం కావాలి, డిగ్రీ కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన ఆ 12 మంది శిష్యులు, ప్రభా చాలా మందికి కొంచెం పనిచేస్తే చాలు, ఎన్నో బహుమానాలు ఇస్తున్నావు కదా, మరి నాకేమిస్తాం అన్నీ విడిచిపెట్టి వచ్చేసావు కదా. నా పక్కన 12 సింహాసనాలు వేయబడతాయి. ఆ 12 సింహాసనాల మీద మీరు అధిష్ఠిస్తబడతారు. మీ 12 మంది కూడా, మీ 12 మంది అపోస్తలులు కూడా ఈ యెహోవా దేవుని 12 గోత్రముల వారికి జడ్జిమెంట్ మీరే. దేవుని స్తోత్రములు. జడ్జిమెంట్ తీర్పించేది మీరే. పిల్లలందరికీ కూడా మీరే తీర్పించేది. దగ్గర వాటిని ఏడుస్తున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు తీసుకొచ్చి బానిసలుగా విడుదల చేసి తీసుకొస్తున్నాడు మోషే. తీసుకొస్తున్నప్పుడు చాలా ఆకర్షిస్తుంది పాపం వాడికి. చాలా బాధపడిపోతున్నారు, ఏమీ దొరకటం లేదు వచ్చేటప్పుడు. అదే చెప్తున్నాడు, వారు ఏదో దేశం చుట్టి పోవాలని ఓరోకొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సమస్య. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ అందరూ పురుషులు దేవానికి ఇప్పుడు వరకు పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు మమ్మ పొందేవు తండ్రి. వాక్యం నువ్వే చెప్పుచున్నావు కానీ ఇది కాదు. నీ రోజు ప్రతి ఒక్కరు గురించాము. నీకు అంగీకారం ఇలా చేయాలి. ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడాలి. దోషం తండ్రి. ఆమె థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఏమో మాట్లాడుచున్నాడంటే ఇక్కడ, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం 2 అంచుల కట్టం, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యం మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్థుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోబెడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గర నుంచి వచ్చేస్తున్నారు. ఐగుప్తు నుంచి ఎర్ర సముద్ర మార్గంలో సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మశీలం. ఎందుకంటే శరీరం భోజనం లేదు, మంచిగా లేదు, ఆకర్షిస్తుంది బాబు. సొమ్మశీలిపోతున్నారు ప్రజలందరూ కూడా. మోషేని తిడుతున్నారు, నేను ఇక్కడే చంపేస్తాను, మాకేమీ నువ్వు పెట్టడం లేదు. ఐగుప్తు దేశంలో నుంచే వచ్చి కదా మమ్మల్ని ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మాకేమీ పెట్టలేనప్పుడే ఎందుకు అని చెప్పి మోషేని తిడుతున్నప్పుడు అప్పుడు దేవుడితో అన్నాడు, ప్రభా వాడి దాహానికి చాలా సొమ్మశీలిపోతున్నాడు, మరి ఏం చేయమంటావు ప్రభా అన్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ బండ మీద నా నామాన్ని కొట్టు, నీరు వస్తుంది. అక్కడ ఎదుర్కొంటున్న చెట్టు కొమ్మ వచ్చి అందులో వేగి మంచి నీరుగా మారుతుంది. కానీ ఈ కంగారులోనే, గాబరాలోనే దేవుని నామాన్ని కొట్టకుండా, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నామాన్ని కొట్టకుండా మామూలుగా కొట్టేస్తాడు ఆ బండ మీద నీళ్ళు. కొమ్మ
వేసి ఇంట్లో వేసిన తర్వాత మంచినీరుగా మారింది. వాళ్ళు మంచినీళ్ళు త్రాగారు, కానీ ఒక తుప్పుగా ఇచ్చాడు మోషే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు నామాన్ని ఆ బండ మీద కొట్టలేదు కాబట్టి ఒక తుప్పుగా దేవుడు ఇచ్చాడు. మరి మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం? ఎన్నో తప్పులు చేసుకోబోతున్నాం కదా. ఆయన లెక్కెట్టాడంటే ఇంకా అక్కడే ఉండదు. అక్కడ చూడట్లు వెళ్ళిపోతున్నాడు కాబట్టి సరిపోయింది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సంపూర్ణ దేవుడు ఆయన. అప్పుడు మంచినీళ్ళు తాగేది బాగానే ఉంది ఇక్కడ. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఎందుకంటే దేవుడిని మోషేను కూడా తిడుతున్నారు ఇశ్రాయేలు జనాలు. అవసరానికి వాడుకునేవాడు కదా విగ్రహారాధకుడు. దేవుడు ఏంటంటే క్షమించి వాళ్ళ అవసరం తీర్చేవాడు ఆయన. అలాంటిది మోషే దేవుడిని తిడుతున్న ఇశ్రాయేలు జనాలు. అందుకే మనం కూడా ఒక్కోసారి తిడతాం. దేవుడిని కష్టం వచ్చినప్పుడు తిట్టకుండా ఉంటాం. మన మనస్సాక్షి మనకు తెలుసు. నాకేం చేసావు ప్రభా? ఇంత చేస్తున్నాం కదా మేము, మరి నాకేం చేసావు? నాకేం చేయలేదు. మళ్ళీ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇక్కడ దేవుడి గురించి మాట్లాడుకునే మాటలు చూపెట్టి ఆలకిస్తున్నాడు. మనం మామూలుగా మాట్లాడిస్తున్నాం, ఏదో లేదు మాట్లాడిస్తున్నాం అక్కడ, కానీ చూపెట్టి ఆలకిస్తున్నాడు. ఇక్కడ ఎలా మాట్లాడుకుంటున్నామో చెప్తున్నాడు. ఇక్కడ యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి గర్వంతో నిన్ను గురించి ఏమి చెప్పింది మరి మీరు అడుగుతుంది. దేవుడు సేవ చేయట నిష్ఫలమయ్యు. ఎందుకంటే మేము ఎంత సేవ చేసినా మాకేం ప్రయోజనం లేదు కదా. సేవ చేయలేని వారే చాలా డబ్బులు గడిస్తున్నారు, చాలా చక్కగా ఉన్నారు. మేము ఎంత చేసినా మాకు ప్రయోజనం లేదు. అందుకే వచ్చినాడు ఇక్కడ. దేవుడు సేవ చేయట నిష్ఫలమయ్యు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాకాంతులుగా తిరగటం వల్ల ప్రయోజనమేమయ్యు. ఎంత గడ్డిని కాచి ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏంటి? ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ మనసులో మాట ఇక్కడ బయటపరుస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకని చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? యెహోవా సన్నిధిని మనము దుఃఖాకాంతులుగా తిరగటం వలన ప్రయోజనమే మరియు గర్విష్ఠులు దర్శనము, యెహోవా శోధించే దుర్మార్గులు వర్ధిల్లుదరనియు, యెహోవాని ప్రార్థించలేని వారు దుర్మార్గులు. అంతేకాదు వర్ధిల్లుదరనియు, వారు చాలా వర్ధిల్లుతున్నారు. వారి సంరక్షణ పొందుతారనియో మీరు చెప్పుకొచ్చున్నారు. ఈ మాటలన్నీ కూడా మీరు అనుకుంటున్నారు. మన కష్టం వచ్చిందంటే దేవుడు అనుకుంటామని తెలుసు. కష్టానికి సుఖానికి యోబు ఉన్నాడు. యోబు ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? ఆయన దురదలు వచ్చేస్తున్నాయి, ఒళ్ళంతా కూకేస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఎదురుకుంట సీసా ఉంటే అది బదులు ఉంటే ఒళ్ళంతా కూకేస్తున్నాడు. ముఖాలు చేస్తుంది, ఒళ్ళంతా రక్తమే సాతం చూస్తుంది. వీడు దూషిస్తాడు దేవుడిని, తప్పకుండా తిడతాడు దేవుడిని అని చెప్పి ఎదురు చూస్తుంది అక్కడ. కానీ తిట్టలేదు దేవుడిని. నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద కలుగుతాడు, నా చెవు చిక్కుపోయినను ఆయన నేను కరుణారా చూచిన కష్టానికి సుఖానికి కూడా ఆయనతోటే ఉంటాయి. కష్టం వచ్చిందని తిట్టడము, సుఖం వచ్చిందని గొంతులు వేయడము కాదు. దేవుని మహిమపరచడము కాదు. రెండు సమానంగా చేసినప్పుడే దేవుడు సంతోషపడతాడు. ఇక్కడ దేవుడు చెవులు పెట్టి చెవులకి ఆలకించను. అందుకంటున్నాడు ఇక్కడ, యెహోవా చెవులకి ఆలకించను మరియు యెహోవా ఎంతో భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించే ఉండే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖంలో రాయబడింది. ఇక్కడ కూడా చెప్తున్నాడు, దేవుడిని తిట్టలేని వారు, కష్టానికి సుఖానికి ఆయన వెంబడించిన వారికి ఒక గ్రంథం రాయబడి ఉంటుంది.
ఎందుకంటే తీర్పు జరుగుతున్నప్పుడు జీవ గ్రంథంలో పేరు పెట్టి పిలుస్తారు. దేవుడు ఏ పరలోకానికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో చెప్పడానికని జీవ గ్రంథంలో పేరు పెట్టి పిలుస్తాడు. శిష్యులు అంటారు కదా, ప్రభా మేము సాతాను వెళ్ళుకుంటాం, మేము వాక్యం చెప్పేస్తున్నాం అంటే అది కాదు ముఖ్యం. నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదో అది చూసుకో. సాతాను వెళ్ళగొడుతున్నాం, వాక్యం చెప్తున్నాం అంటే కాదు అక్కడ. అలాగే ఇక్కడ కూడా మనమందరం కూడా కష్టానికి సుఖానికి దేవుడికి లోబడినప్పుడు ఒక గ్రంథం ఇస్తాడు ఆయన. ఆ గ్రంథం ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడ జడ్జిమెంట్ తీర్పులో మన పేరు పిలిచినప్పుడు గంగమ్మ పరిగెట్టి వస్తాం. దేవదూత జీవ గ్రంథంలో పేరుని చూపిస్తుంది. దేవుడే తెలుస్తాడు జీవ గ్రంథంలో పేరు. మనం చేసిన తప్పులు, మన పాపాలు, మన మంచితనం అన్నీ దేవదూత గంగమ్మ పట్టుకొచ్చి చూపించిన తర్వాత అప్పుడు ఇక్కడ దేవుడితో మనం ఈ లోకంలో కష్టానికి సుఖానికి లోపలి జీవించిన గ్రంథం ఇచ్చారు కదా, ఆ గ్రంథం కూడా దేవుడితో తీసుకొచ్చిస్తుంది. అది రికమెండేషన్ పత్రం అది. ఎందుకంటే మన కష్టానికి సుఖానికి దేవుడిని ఏమీ తిట్టకుండా దేవుడిని సంతోషంగా చూచినందుకు అది రికమెండేషన్ కాగితం. నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మంత్రి గారు రికమెండేషన్ పేపర్ ఎలా పట్టుకెళ్తావు, అలాగే దేవుడు ఇక్కడ రికమెండేషన్ గ్రంథం ఇచ్చాడు. అది గౌరవ పట్టుకొచ్చి ఇచ్చేటప్పటికల్లా ఆ గ్రంథం చూసి దేవుడు ఇచ్చిన స్పెషల్ గ్రంథాలు చూసి అప్పుడు నువ్వు కింద పరలోకంలో ఉండవలసింది రెండో పరలోకాన్ని పంపిస్తాడు ఆ గ్రంథాన్ని చూసి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ సంఖ్యాకాండంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? ప్రజలు దేవునికి మోషేకి విరోధముగా మాట్లాడి అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులోనే నేను మమ్మల్ని ఎందుకు రప్పించితే, మిమ్మల్ని ఇక్కడ చచ్చిపోవడానికి మేము తీసుకొచ్చాడు. అక్కడే కనిపిస్తుంది కదా, మనుషులు కదా, నాలుగే చాలా చిన్నదైనా భయంకరంగా మాట్లాడుతుంది. అందుకు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులని మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితే, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సంసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైంది. భోజనం లేక చాలా మంది బాధపడుతున్నారు. ఇంటర్నేషనల్ తెరవబోతున్నాం. మరి బియ్యం లేక అన్నం లేక బాధపడినప్పుడు ఈ తడవలో సంచారం చేస్తున్నప్పుడు దేవుడు మంచిగా భోజనం పెట్టినప్పుడు ఆ భోజనం కూడా అసహ్యంగా ఉంది. మనకి ఎంత దిగజారిపోయవచ్చు. దేవుడిని తిట్టడానికి, దేవుడిని బాధ పెట్టడానికి చాలా దిగజారిపోయాం. దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు ప్రతి మనిషిని. యెహోవా దేవుడు అగ్నిహోత్రుడు, భయంకరకారుడు ఆయన. యేసు ప్రభులా కాదు, యేసు ప్రభు స్వార్థకుడు, దేవుడు వస్తున్నవాడు. అది ప్రేమే కనబడుతుంది కానీ కోపం కనబడదు. కానీ యెహోవా దేవుడు అలా కాదు, భయంకరమైన వ్యక్తి ఆయన. తట్టుకోలేకపోతున్నాడు. వాడు చేసే పనికి దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. మోషేని తెస్తున్నారు ఒక పక్క నుంచి. ఇంకా లాభం లేదనుకొని పాములు, అవి మామూలు పాములు కాదండి, భయంకరమైన చాలా విశ్రాములు. అది దాన్ని చూస్తే మనకు చాలా భయం వేసేస్తుంది, చాలా ఇదైపోతాం. అలాంటి పాముల చేత వాడిని కనిపించేస్తాడు దేవుడు ఇక్కడ విస్తారించిన కాదు. ఎందుకంటే అది కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ చచ్చిపోతున్నాడు విస్తారించడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ సొదొమ సర్వనాశనం చేసేటప్పుడు అబ్రాహాముతో అంటాడు, నువ్వు నా స్నేహితుడు కదా. అందుకే చెప్తున్నాను, నీ అన్న కొడుకు లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు, దాన్ని అగ్నివర్షం చేత అందరినీ చంపేయాలనుకుంటున్నాను అన్నాడు. అబ్రాహాము గారు ఒకసారి ఉండిపోయాడు. మనిషి, ప్రభా అందరినీ చంపేస్తావా? కోటాను కోట్ల ఉన్న ప్రజలు కదా, అందరినీ చంపేస్తాం పాపం పరపకు వెళ్ళి మరణము దాచాము, ఆగే ప్రసక్తి లేదు, చంపేస్తాం. 30 మంది మంచి అంటే కాపాడుతావా ప్రభా? కాపాడతా. 20
కాపాడుతావా ప్రభా? కాపాడతాను. 10 మంది మంచి పడతాను, కాపాడుతావా ప్రభా అన్నప్పుడు కాపాడతాను అన్నాడు. కానీ దేవుడు అక్కడ చేరిపోయాడు. అంటే 10 మంది కూడా లేరన్నమాట. మరి మన మీదకి వచ్చిందో మనం ఆలోచించుకోవాలి. అదే రీతిలో వాక్యం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు ఎంతవరకు ఆలోచిస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకో కూర్చొని. దేవా నేను ఎలా ఉన్నా? నేను మారినా? పశ్చాత్తాపడుతున్నానా? ఎందుకంటే విదేశీ వాక్యం వదిలేయడం కాదు కదా అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ బాబుని ఖర్చేస్తుంటే చచ్చిపోతున్నారు ఇశ్రాయేలీయులు. మోషే మాట్లాడలేదు. బుద్ధి రావాలి, జనానికి బుద్ధి రావాలి, తెలియాలి దేవుని ఏంటో. తెలియకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు నాలుగుందని చెప్పి. అందుకు మోషే కూడా దేవుడిని ఏమడగలేదు అక్కడ. ఆయన కూడా చూస్తున్నాడు. మోషేనే తిట్టాడు, పర్వాలేదు, సేవకులు కాబట్టి తిట్టినా పర్వాలేదు. కానీ దేవుడిని తిడుతున్నాడు కదా అక్కడ. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా మోషే కాళ్ళు నిలబడి కన్నీరు కాచి, మేము తప్పు చేశాం, దేవుడిని నిన్ను కూడా చాలా బాధ పెట్టాం, అందువల్ల నువ్వు దేవుడిని ప్రార్థన చేసి ప్రసన్నం చేసుకో, మమ్మల్ని క్షమించబడకు అని ప్రజలందరూ అడిగేటప్పటికీ అప్పుడు మోషే కలిగాడు అక్కడ. అప్పుడు ఆయన దేవుని సన్నిధిలో మొదలు పెడుతున్నాడు. ఏమో మొదలు పెడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మోషే ఎంతో వచ్చించమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు పాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. అప్పుడు కలవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతికినని మోషేకు సెలవిచ్చాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు సర్పపు వాడు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికాడు. ఎందుకంటే విగ్రహారాధకులు విగ్రహారాధన దేవుడిని ప్రార్థిస్తారు. విగ్రహారాధన దేవుడు కూడా ఆ విగ్రహారాధన ఏం చేశాడు అక్కడ? ఇద్దరు సమాధి ఏ అని కాపాడలేదా? కాపాడగలడు. వాడు విగ్రహారాధకులు, దానికి ఇష్టపడతారు. అందుకు ఇద్దరు సభ్యాన్ని మోషే ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ప్రజల గురించి. ఎందుకంటే ప్రార్థన ఒక ఆయుధం, ఒక పవర్, ఒక శక్తి. ప్రార్థన అది నువ్వు ఎలా చేయాలి? నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడిని ఆరాధిస్తాడు. ఏదో చేసేసాం కదా, అయిపోయింది కదా అని చెప్పనుకుంటే కాదు. మనం ఒక వాక్యం చదివేసుకుని ప్రార్థన చేసేసుకున్నాం, అయిపోయింది ఈ రోజుకి, దేవుడు మనం చేసుకుంటాడు అనుకుంటే కాదు ఇక్కడ. అందుకే నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు దేవుని సభ్యులు ప్రార్థన చేసి మోకాళ్ళ మీద మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కాదు నేను చెప్పాడు. మరి యవనస్తులు, కష్టంలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవారు, మృగుల నొప్పులు లేనివారు మోకరించి నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడిని మనకిస్తాడు. ఇక్కడ మోషే కూడా మోకాళ్ళు, ఆ మోకాళ్ళ కింద రాళ్ళు ఉన్నాయి. మనలాగా వరండా లేదు, మనకే దిండులు లేవు. మోకాళ్ళ కింద పెట్టుకుని ప్రార్థన చేయడం కష్టం. అంటే తట్టుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. అలాంటి దేవాది దేవుడు ఆయన భరిస్తున్నాడు. అందుకని వాడు ముడుకుల మీద కొట్టేసేసి, ఎందుకంటే మోకాళ్ళు చిన్న కొట్టేసి, కాళ్ళు చిన్న కొట్టేసి, శిరసముక్కలు కొట్టేసేసి, ఎందుకంటే ఈ తనకి ముళ్ళకిరీటం పెట్టేసేసి బాధలు పిలుస్తున్నాడు. మరి నువ్వు చిన్న మోకాళ్ళ మీద ప్రార్థన చేయడానికే నువ్వు బాధపడిపోయి దింటి కాళ్ళకు ముడుకుల మీద పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావే. అందుకే నువ్వు మాట్లాడుతున్నాడు ఇక్కడ రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి. అరణ్యంలో మోషేకి రాళ్ళు గుచ్చుకుపోయి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ? మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నువ్వు తాపకరమైన సర్పం వంటి, తాపకరం అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఎవరు కుడితే చాలా విషయం ఎక్కిపోతుంది.
భయంకరంగా పెద్ద పెద్ద నాగులు, కనబడలేని నాగులు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అదే చెప్తున్నాడు, తాపకరమైన సర్పం వంటి ప్రతిమను. ఎందుకంటే ఈ పాము ఎంత భయంకరంగా ఉందో అలాంటి ఇతర సర్పాలు చేయొచ్చు. మామూలు చిన్న చిన్న ఇతర సర్పాలు చేస్తే అది ప్రయోజనం ఉండదు అక్కడ. ఇవి ఎంత పెద్దగా ఉంటాయో అలాంటి సర్పాలు, అలాంటి ఇతర సర్పాలు చేయొచ్చు. చేర్చి స్తంభం మీద పెట్టు. చచ్చిపోయిన వాడు, పాము కాటి వేసిన వాడు. ఎందుకంటే పాములన్నింటిలో చంపేలేదండి ఆయన. ప్రతి మనిషికి తెలియాలి కదా విలువేంటో, దేవుని విలువేంటో తెలియాలి కదా. అందుకని చెప్పలేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతర సర్పాన్ని చూస్తే మీరు బ్రతుకుతారన్నాడే కానీ నేను చెప్పేస్తాను లేదు అక్కడ. శిక్ష అంత భయంకరంగా ఉంటుంది. దేవుని శిక్ష అంత భయంకరంగా ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు సేవిస్తున్నాడు ఇక్కడ. సర్వాధికారిని సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నాం, ఎంతవరకు ఆయన దీవెలు పొందుతున్నాం. కోపాన్ని తట్టుకోగలమా? అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడేమొచ్చినాడు ఇక్కడ, అప్పుడు గర్వపడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకులని మోసేకు శ్రమించారు. వాడు చూడకపోతే చచ్చిపోయినట్టు లెక్క. దాన్ని, ఆ సర్పాన్ని చూడాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సర్పం అది. అది చూస్తేనే, అందుకే అంటున్నాడు కదా, ఆవగించంత విశ్వాసం ఉంటే కొందరు తీసుకెళ్ళి పడి ఉంచు. ఇక్కడ ఆ చెట్టు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చెట్టు ఆ వేళ్ళతో సముద్రంలో నాటబడుతుంది. నువ్వు విశ్వాసంతో చెట్టుగా చూసి నువ్వు ప్రార్థన చేస్తే ఆ చెట్టు వేడితో సముద్రంలో నాటబడిపోతుంది తన తాయి. అంటే నీ విశ్వాసం బట్టి అక్కడ కార్యం జరుగుతుంది. నీ నమ్మకాన్ని బట్టి కార్యం అక్కడ జరుగుతుంది. అర్థమవుతున్నట్టుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ విశ్వాసమే నీకు స్వస్థపరచడం. నీ విశ్వాసమే అది కార్యం జరుగుతుంది అక్కడ. నమ్మకం. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఇద్దరు సర్వంగా చూసి నీవు అప్పుడు నువ్వు చనిపోకుండా బ్రతుకుతావు. అదే చెప్తున్నాడు. కాబట్టి మోషే ఇద్దరు సర్పం చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు సర్పము కాడు తిన్న ప్రతివాడు ఆ ఇద్దరు సర్పాన్ని నిదానించి చూచినందున, నిదానించి చూడాలి. అటు ఇటు చూస్తారంటే కూడా అందుకంటున్నాడు ఇక్కడ, నువ్వు నడిచే మార్గం సరిగా ఉండాలంటే నువ్వు అటు ఇటు చూడకూడదు. శరీరస, నేత్రస, జీవోత్తమ. శరీర కోరికలు, ఈ చూపు అటు ఇటు తిరిగితేనే శరీర కోరికలు, నేత్ర కోరికలు. వాడు బాగున్నాడు, ఆమె బాగుంది అంటే ఈ మనసుతో తప్పు చేసింటే లెక్క. అందుకే ఇటు ఇటు చూడకూడదు. నువ్వు దేవుడిగా చూసేటప్పుడు నీ విటంలో చూడకూడదు. సాధారణ నేను ఎప్పుడు గమనించలేదన్నా చూస్తుంది, ఎప్పుడు తప్పు చేద్దామని చూస్తుంది అక్కడ. అందుకు ఈ పాదములకు దీపమైనది వాక్యం. నువ్వు అటు ఇటు చూడకుండా ఉండడానికి వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది. ఆ వాక్యం నీ మనసులో ఉన్నప్పుడు నీ విటంలో చూడు. అదే దేవుడు ఏమంటున్నాడు, నిదానంగా చూడు. ఈ సర్పము బొమ్మ కాసి నిదానంగా చూడు, అప్పుడు నీకు బ్రతకగలవు. లేకపోతే నువ్వు చచ్చిపోవాలి. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. సర్వాధికారి సృష్టికర్త, ద్వితీయోపదేశ కాలం 6వ అధ్యాయము 4వ వచనం ఎలా ఉండాలో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మనం ఎలా బ్రతకాలో, నీ బిడ్డలు నువ్వు కూడా ఎలా బ్రతకాలో చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలు వినము. దేవుడు చెప్పిన మాట, మన దేవుడిని యెహోవా, అద్వితీయుడైన యెహోవా భయంకరమైనది, మామూలు మనిషి కాదు ఆయన. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించగలరు.
మోకరించి దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండేవాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, ఎందుకంటే నీ బిడ్డలకి, కూతురికి, కొడుకులకి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడబడు. అందుకే సండే స్కూల్ పిల్లలకి వాక్యం వినడానికి, పాటలలోని వాక్యంలోని అన్నింటిలో కూడా అది దారి తిరుగుపో. రేపు పెద్ద అయినా చర్చికి వెళ్ళకుండా మాను. చర్చికి వెళ్ళాలి. లేకపోతే ఈ రోజు నాకు అదొకలా ఉంది, నేను చర్చికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అందువల్ల పెద్ద అయినా దారి తిరుగుపోకుండా చర్చికి వెళ్ళి దేవుని వాక్యం ఉంటాం. అందుకని చూడండి, ఈ బిడ్డలకి ఈ వాక్యం చెప్పాలి. కుటుంబాలను చేసినప్పుడు, తండ్రి ప్రార్థన చేసినప్పుడు బిడ్డ ప్రార్థన చేయాలి. తల్లి వాక్యం చదివినప్పుడు బిడ్డ వాక్యం చదవాలి. కుటుంబాలలో అది అలవాటుగా మారిపోతుంది అక్కడ. అందుకని చూడండి, దేవుడు ఇక్కడ దేవుడు నేను ఈ ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవాడు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడేవాడు. దేని గురించే మాట్లాడుకోవాలి. అవి నా సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునేవాడు. అవి నీ కన్ను ఉండడు మా భాస్కరమై ఉండేవాడు. పెద్ద పెద్ద ముళ్ళతో ముళ్ళకి నేటారు, దానికి కుచ్చేశారు, నొక్కేశారు. వాక్యము నీ బ్రెయిన్లోకి, బాడీలోకి వెళ్ళాలి. నీకు నొసలకి కట్టుకోవాలి. వాక్యాలు నీ నొసలకి కట్టుకోవాలి, నీ చేతులకు కట్టుకోవాలి. అదే చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే ఆయన్ని ముళ్ళకి నేయటం, నొక్కేసి చాలా రక్తం కారిపోతుంది. అయినా ఆయన బాధపడేది ఇక్కడ. ఎందుకంటే ఇష్టపూర్వకంగా వచ్చాడు. నా చేత నీ చేతిలో ఉన్నది. ఎందుకంటే అది జరిగే చేత ఆ చేతిలో ఉంది. అందుకు ఆయన ఇష్టం వచ్చినట్లు చెప్తాడు. ఆయన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు అక్కడ. అందువల్ల ఆ చేత జరిగేది ఆ చేతిలో ఉంది. అది జరుగుతున్నప్పుడు పొట్టంతా కూడా ఎగిరిపోతున్నది. పాపం చేసిన వారందరూ, తప్పు చేసిన వారందరూ ఆయన పక్క నుంచి దొరికిపోతున్నారు. కోతులు కొట్లో వేస్తున్నాడు, పొట్టిని కాల్చి వేస్తున్నాడు. అగ్నివారితో పుడిపించాలి. దాహం 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 వస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు పాపం ఒప్పుకోవడానికి ఇష్టపడక పరలోకంలో వేదన అనిపిస్తున్నాం, బాధ అనిపిస్తున్నాం ఇక్కడ. అందుకని వాడు దేవుడు ఇక్కడ నువ్వు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడేవాడు, సూచనగా వాటిని చేతి కట్టుకునేవాడు. అవి నీ కన్నులు ఉండడు మా భాస్కరమై ఉండేవాడు. నీ ఇంటి దూరం వద్ద ఉండేదాం, నీ కన్ను ఉండేదాం వాటిని రాయడు. ఇంట్లో వాక్యం తల్లించుకుంటే మన స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు కనుక వాక్యం చదువుకొని మనం చక్కగా వెళ్ళిపోవడానికి అవుతాం. అందుకని పత్రిక చదవండి మాట్లాడుతున్నాడు కదా. ఒకటో పేతురు రాసిన 1వ పత్రిక 17వ వచనం నుంచి పశ్చాత్తాపము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి. పశ్చాత్తాపం లేదానికి మన క్రియలను బట్టి, అంటే మన మనస్సు, చంచలమైన మనస్సు, ఆ మనస్సును బట్టి తప్పులు చేసుకుపోతున్నాం. ఆ చంచలమైన మనస్సు లేకూడదు. దేవుడు ఒకే రీతిలో ఉంటాడు. అలాగే మనము కూడా ఒకే రీతిలో ఉండాలి. ప్రకటన గ్రంథము 14:11 వచ్చింది. అంతటి నుండి ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులందరూ మృతులు ధన్యులని రాయమని పరలోకములకు స్వరము చెప్పగలిగి, ఇప్పుడు చనిపోయిన ప్రతి బిడ్డ కూడా ధన్యుది. దేవుడు ముందుగా తీసుకెళ్తాడు వాడిని. వాడు ధన్యుడు. చనిపోయిన వారందరూ ధన్యులే. ఏ లోకంలో పాపం చేసుకుంటుండడం తప్ప, పాప ఆలోచనతో ఉండడం తప్ప ఇది చనిపోలే వారందరూ ధన్యులే. అందుకంటున్నాడు అక్కడ మృతులలో ధన్యులు అని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగలిగితే, ఒక స్వరం వినబడుతుంది. ప్రతి ఒక్కరికి స్వరం వినబడుతుంది. దేవుడి స్వరం వినబడుతుంది.
దేవుడు చెప్తాడు, నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి అని దేవుడు మాట్లాడతాడు ఆ స్వరంతో. నువ్వు దాని ప్రకారంగా, ఆ స్వరం ప్రకారంగా నువ్వు చెయ్యాలి. అక్కడ ఒక ఆమె ఇక్కడ బాప్తిసం తీసుకుంది, వాడి హిందువులు బాప్తిసం తీసుకుని దేవుడు నమ్ముకుంది, బ్లడ్ క్యాన్సర్ అడిగి ఎల్లు వాక్యం కూడా చెప్పాను. కానీ బాధ ఎక్కువైపోతుందని ఆ బ్లడ్ క్యాన్సర్ గుంపులు వచ్చేస్తాయి, మెడ నిండా గుంపులు వచ్చేస్తాయి. ఆ బాధను తట్టుకోలేకపోయి ఏడుస్తుంది. అప్పుడు తన భర్త అత్తగారు అందరూ కూడా వాడి దేవుడు నమ్ముకోలేదు. మిమ్మల్ని దీన్ని ఎవరు బాప్తిసం తీసుకున్నారా, నీవెందుకు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు అని చెప్పి ఆమె తిడుతున్నారు. అక్కడ దేవుడిని ఆయన్ని కూడా పాస్టర్ గారిని కూడా తిడుతున్నారు అక్కడ. ఎందుకంటే నేనే కదా బాప్తిసం ఇచ్చాను. అప్పుడు చాలా బాధపడింది. తన బాధ కన్నా దేవుడిని నన్ను తిట్టినందుకే చాలా బాధపడింది బాబు. అప్పుడు ఇంకా చచ్చిపోవడం మంచిది, ఎందుకు ఇక్కడ అని చెప్పి పల్లెటూరులో 8 గంటలకి నిద్రపోతారు చాలా మంది. అందరూ మనం పల్లెటూరులో 11 అయినా నిద్రపోం. అందువల్ల అక్కడ రాత్రి 10 గంటలకి వాళ్ళు పొలంలో నేలలో ఉండి పరిగెడుతుందాన్ని నొప్పి వస్తుంది, దగ్గర నుంచి బాధ కూడా కలుగుతుంది. పరిగెడుతున్నప్పుడు దేవుడి స్వరం వినబడుతుంది, నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆమెకు అర్థం కాలేదు బాబు. ప్రాంతంలో ఉన్నవారికే అది అర్థమవుతుంది, వాక్యంలో ఉన్నవారికి అది అర్థమవుతుంది. కానీ ఆ బిడ్డకు పాపం కొత్తగా బాప్తిసం తీసుకుంది కదా, అర్థం లేదు. వెళ్ళిపోతుంది, స్పీడ్గా వెళ్ళి ఇక నూతులు ఇలా పడిపోతున్నప్పటికల్లా నూతులో చదివి వచ్చేసింది. నూతులో చదివి వచ్చేస్తున్నప్పుడు ముందుకైన మనిషి వెనక జరిగేది. మరి దేవుడు కూడా ఏం చేయలేపాడు. ఆ స్వరము ఆమెకు అర్థం ఉంటుంది కదా, ఆయనకి ఇష్టం ఉండదు బాప్తిసం తీసుకున్న వాళ్ళు చనిపోవడం. వెనక జరిగేటప్పటికల్లా ఆ బాధ తగ్గిపోయింది, చచ్చిపోవాలన్న మనసు పోయింది. సాధన ఒక నిమిషంలో పెడతాడు, చచ్చిపో అని చెప్తుంది. నిస్సంగతంగా కూడా అలాగే చెప్పింది కదా, ఎందుకు వచ్చిందా నీ బ్రతుకు, నీ దేవుడు నువ్వే అప్పగించావు. చూడు ఎన్ని దెబ్బలు తింటున్నాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, బాధలు పట్టుకొని ప్రార్థన చేసేటప్పుడు అవకాశం కూడా ఇవ్వదు. ఆయన బాధలు పట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన క్షమించేస్తాడు. కానీ అవకాశం కూడా ఇవ్వకుండా చచ్చిపో అనేటప్పుడు కానీ చనిపోయి ఉరిపోసం చచ్చిపోయి దేవుడు బయటకు చేస్తాడు. నరకానికి వెళ్ళిపోయాడు. బలవంతము అన్నాం నరకానికి. అక్కడ లూసిఫర్తో అంటున్నాడు దేవుడు, ఇక్కడ నా ప్రియమైన శిష్యుడిని ఏమి చేయను. వాడు తిరుగుతూ నా ప్రభుని నేను అప్పగించేశాను అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. చాలు ఆ సృష్టి చాలు. చూసారా, రికమెండేషన్. నరకంలో కూడా తన ప్రియ శిష్యుడికి 3.5 సంవత్సరాలు తనతో ఉన్నందుకు ఆయన అగ్గిలో వెయ్యకుండా కాపాడుకున్నాడు. అక్కడ మరి మనం ఎంతవరకు అండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు ప్రకటన గ్రంథంలో, పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా ఉంటుంది, నిజమే, వారు తమ ప్రయాసములు మారి విశ్రాంతి పొందుతారు. చనిపోయిన అందరూ కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి కష్టపడతారు. అందుకు ఆ సమాధిలో విశ్రాంతి పొందుతారు. దేవుడు వచ్చే వరకు ఆ సమాధిలో విశ్రాంతి పొందుతారు. ఎముకల్లో జీవం ఉన్నది కదా. ఈ శరీరం మట్టిలో కలిసిపోయినా ఎముకల్లో జీవం ఉన్నది కదా. అందుకు వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు. ఏమొచ్చినట్టుగా వారి క్రియలు వారి వెంట పోని ఆత్మ చెప్పుచున్నాడు. నీ బాడీ సమాధికి వెళ్ళకముందే నువ్వు చేసిన పాపాలు దేవుడు ముందు నిలబడతాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చేసిన పాపాలు దేవుని ముందు నిలబడతాయి, బాడీ ఇంకా సమాధులకు వెళ్ళకముందే. అందుకే అక్షరాలు పేతురు రాసిన 1వ పత్రికలో చెప్తున్నాడు, పశ్చాత్తాపం లేకుండా 1:17 పశ్చాత్తాపం లేకుండా క్రియలను బట్టి, అంటే నీ క్రియలను బట్టి, నీ నడవడిని బట్టి తీర్పు ఉంటుంది. ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రిని మీరు ఆయన ప్రార్థన చేయించున్నారు. ఎందుకంటే తీర్పు జరుగుతుంది. అక్కడ మధ్య కాస్త తీర్పు ఇచ్చినప్పుడు పరిశుద్ధులు అందరూ ప్రభు యొక్క వెళ్ళిపోతారు.
పరలోక రాజ్యంలోకి. తప్పు చేసేవారు మాత్రం బయట నిలబడిపోతారు, వాళ్ళ పరలోకాన్ని తీసుకెళ్ళి. అందుకే మనం ఎలా ఉన్నామో మనం నిర్ణయం చేసుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, మీ దానికి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయించున్నారు. కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలం బైబిల్తో కనుపడి, ఈ భూలోకము ఒక పరదేశం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇది పరదేశం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. ఇప్పుడు అమెరికా, మన ఇండియా ఒక పరదేశం. అందుకంటున్నాడు ఇక్కడ, మన ఇండియా వాళ్ళు అది ఒక పరదేశం, అమెరికా. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు ఇక్కడ, మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నంతకాలం బైబిల్తో గడపండి. దేవుడిని పిలిచి బైబిల్తో గడపాలి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం బట్టి శని వస్తువుల చేత మీరు మోచకూడదు. ఎందుకంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా. పాత నిబంధన గ్రంథంలో దేవుడు సృష్టించిన ప్రజలు పాపాలు కలుగుతున్నాయి. దేవుడు గమనిస్తున్నాడు. ఆయన ఏం చేయాలి అర్థం కలగడానికి పెంచలేకపోతున్నాడు. దేవుడు అంటే భయపడుతున్నాడు. ఒక పెద్ద శక్తి తయారు చేయించాడు దేవుడు. రేపు జరుగుతున్నది, జరగబోతున్నది, జరిగేది దేవుడికి ముందే తెలుసుకుంటాను. అందుకే నోవా కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని సర్వనాశనం చేసేసాడు. ఆకాశంతో విప్పేశాడు. మన రోజు కొట్టుకుపోయారు జనమంతా. పాపాన్ని భరించలేడు. ఏదైనా పర్వాలేదు కానీ పాపాన్ని తట్టుకునే సత్యానికి లేదు. అది కోట్ల మీద అవ్వచ్చు, లక్షల మీద అవ్వచ్చు, సృష్టి యావత్తు అవ్వచ్చు, కానీ అది దృష్టిలో సర్వనాశనం జరగబోతుంది. అక్కడ చంపేస్తాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆ నోవా కుటుంబం ద్వారా అట్లా చంపించుకోబడింది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా. ఎందుకంటే పాతవాడు, ఎందుకంటే ఎప్పటి వారు వాళ్ళ పద్ధతిలో నడవకండి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు కదా, ఆ పద్ధతిలో నడవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పాత నిబంధనలో ఒక యువచారం చేసి వచ్చి గొర్రెను వధించి నా పాపం పొందుతాడు వారు, ఒక దొంగతనం చేసి వచ్చి గొర్రెను వధించి నా పాపం పొందుతాడు వారు. మనుషులు చేసిన పాపాలు గొర్రెల రక్తం వల్ల, మేకల రక్తం వల్ల కనబడదు. అది పరిశుద్ధుడి రక్తం వచ్చేది పాప విమోచన జరగబడుతుంది. ఆ పరిశుద్ధుడే యేసయ్య. ఒకే భర్త, ఒకే భార్య, ఒకే భార్య, ఒకే భర్త. నువ్వు ఎక్కువ చేస్తావంటే అది నిజానికి లెక్క. దాన్ని నువ్వు లెక్కకు చెప్పాలి. దేవుడికి నువ్వు లెక్కకు చెప్పాలి. అందుకే కదా అబ్రాహాము గారు భార్య తన అక్కడిని పంపించిన మాత్రంలో తను చెప్పాలి కదా భార్యకి, ఇది తప్పు, దేవుడు మనకు బిడ్డలు ఇస్తాడు అని వాగ్దానం చేశాడు కదా. అని చెప్పకుండా భార్య పంపించింది కదా అని చెప్పి ఆయన ఒప్పేసుకున్నాడు కదా అక్కడ. అది దేవుడు తట్టుకోలేకపోయాడు అక్కడ. అబ్రాహామా, ప్రభా, ఒక ఆమె శరీరం ఇచ్చావు, ఒక ఆమె పక్కన ఇచ్చావు, మరి నువ్వు ఇచ్చిందే కదా అని దేవుడు మీద ఆనందం వేస్తున్నాడు. అప్పుడు అబ్రహమ్మ, నేను పక్క జంకులు వేస్తున్నాను కానీ సరిదిరికి వేయను. వెళ్ళు, నీ భార్య చెప్పినట్లుగా పెద్ద కొండ పెట్టి సంకలో బిడ్డ నుంచి పంపించాయి. తన బిడ్డని బలిదానం చేసేటప్పుడు అప్పుడు అబ్రహం నీతిమంతుడిగా మారిపోయాడు. తాను ఒక బిడ్డని బలిదానం చేసేటప్పుడు అప్పుడు నీతిమంతుడిగా మారగలిగాడు. నువ్వు నీతిమంతుడివి అన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమవుతున్నాడుగా, వెండి బంగారం బట్టి శని వస్తువుల చేత విమోచించబడింది. నువ్వు బంగారంతో వెండితోటి పుట్టలేదు. నేను బంగారంతో పుట్టాను, నువ్వు వెండితోటి పుట్టావు అని అనుకోవడానికి వెళ్ళేది అక్కడ. ఎందుకంటే విగ్రహాలు కాదు ఇక్కడ.
రక్తము చేత వెలబెట్టి కొనుక్కున్నాడు వాళ్ళని. ఆత్మని శరీరాన్ని కూడా వెలబెట్టి కొనుక్కున్నాడు ఆయన అమూల్యమైన రక్తము చేత. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని కోసం ఉపవాసం ఉంటున్నావు కదా, ఆయన అమూల్యమైన రక్తము చేత వెలబెట్టి కొనుక్కున్నాడు. అందుకు శరీరంతో కానీ ఆత్మతో కానీ తప్పు చేయకూడదు. అదే చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే అనగా ఈ దోషము నిష్కలములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని చెప్తున్నారు కదా. ఎందుకంటే నేను గొర్రె పిల్ల. యూదులు నమ్మే యూదులే ఆయన శిల్పకిచ్చేస్తారు. అలాంటి యూదుల ద్వారానే గొర్రె కసలాన్ని నమ్ముతుందని చంపుతాడని తెలుసుకున్నాడు వాడు. అలాగే ఈయన ఏమొచ్చినట్టుగా క్రీస్తు రక్తము చేత విమోచింపబడతాడని మీరు ఎరుగుతుంది కదా. అని జగత్ పునాది వేయబడకముందే, సృష్టి ఆరంభము కాకముందే నియమించబడి అది గొర్రె పిల్లగా. ఎందుకంటే నేను సృష్టించిన నా బిడ్డలకి ద్వారా బిడ్డల కోసం నువ్వు వెళ్ళవలసినది, మనుష్య కుమారుడుగా నువ్వు వెళ్ళవలసినది సృష్టి ఆరంభము కాకముందే. ఇది జరగాలని ఉన్నది. అందుకు ముందుగానే యేసుప్రభు సృష్టించారు గొర్రె పిల్లగా, సృష్టి ఆరంభం కాకముందే. అందుకొచ్చినాడుగా ఏమొచ్చినాడుగా ఆ జగత్ పునాది వేయబడక నువ్వే నియమించబడదు. కానీ తన మృతుల నుండి లేపి, ఎందుకంటే ఉండవుతున్న సజ్జంగా లేపడేస్తున్నావు, లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యొక్క తదోర విశ్వాసులైన నిమిత్తము తాను మృతుల నుండి లేపి ఉండవుతనాన్ని యేసుప్రభు లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యొక్క, ఎందుకంటే మహిమనంతా యేసుప్రభు తెచ్చాడు. అందుకంటే దేవుని యొక్క తదోర విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలం అంటే ఆఖరి ఘట్టంలో దేవుడు వస్తాడు మనం దర్శించడానికి. ఆఖరి ఘట్టంలో దేవుడు వస్తాడు, చేత పట్టుకొని వస్తాడంటాడు. ఆయన అన్యాయం చేసుకోవడం అన్యాయం చేయడము, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే ఉండను, నీతిమంతులు ఇంకా నీతిమంతులుగానే ఉండను. నేను చేతం పట్టుకొని చేస్తాను. వారిని ఇచ్చినప్పుడు ఎంత చేతం పుచ్చుకుంటాము. ఇప్పుడే కన్నడకరలేదు, దేవుడు ఎంత చేతం పట్టుకొస్తున్నాడు. మరి దేవుడిలో ఉంటేనే కదా నువ్వు కన్నగలగలవు, దేవుడు ఇచ్చిన జీతాన్ని తీసుకోవడానికి. అది నీకు తెలియకపోతే నువ్వు ఎలా పుచ్చుకుంటావు? అందుకొచ్చినాక మీ నిమిత్తము కడపని కాలం ఎందు ఆయన ప్రత్యక్షపరచబడి కాగా మీ విశ్వాసమును దర్శన ఇద్దరు వారి దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారి నుంచి తెలియకుండా నాకు ఇష్టం లేదు. దర్శనం అంటే ఆ బిడ్డ చనిపోయింది, మళ్ళీ మన దేవుడు మధ్యకసం వచ్చినప్పుడు లేపబడతామని నిరీక్షణ. ఆ నిరీక్షణ మనకుండాలి, అది అందరూ లేదు, అది మనకున్నది. అదే నిరీక్షణ. ఎందుకంటే విశ్వాసంతో నిరీక్షించి చూడాలి, మామూలుగా కాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ మీ విశ్వాసము నిరీక్షణకు దేవునికి ఎందుకు చూడలేదు. మీరు శైవ్యములను కాక స్వాస్థ్యముకు జీవముగా దేవుడు వాక్యములుగా ఆశీర్వదించి పుట్టింపబడ్డవారు. ఎందుకంటే వాక్యం ద్వారా పుట్టారు మీరు. ఇద్దరు మాలయంలో ఎలా కూర్చున్నారంటే దేవుని వాక్యం ద్వారా మీరు పుట్టారు. అందుకంటే ఆశీర్వం కాదు, దేవుని ద్వారా మీరు పుట్టారు. దేవుని వాక్యం ద్వారా మీరు పుట్టారు. ఆ వాక్యము నీలో ఉన్నది, నీ జీవములో ఉన్నది, నీ మనసులో ఉన్నది ఆ వాక్యం. అందువల్లే ఈ దినాన్ని ఇలా కూర్చోగలిగాను. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు, సముద్ర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములను వీరవుడి చేత అబద్ధం ఆడలేదు. వాక్యం ఇది సత్యవాక్యం, ఇది అబద్ధం ఆడలేదు వాక్యం, సత్యవాక్యం. ఆ వాక్యానికి విధిని చూపిస్తున్నారు మీరు. ఇంతసేపు కూర్చున్నారంటే ఆయన విధిని చూపించినట్టే. అదే చెప్తున్నాడు.
విధిలోకి చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారండి ఒకరినొకరు హృదయపూర్వకంగా వికటంగా ప్రేమించండి. ఈ పొరుగు వారిని ప్రేమించాలి, ఈ యొక్క చెల్లిని అన్నదమ్ములను ప్రేమించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? 50 అదే చెప్తున్నాడు. సర్వశరీరం గడ్డిలో కూడిన వారు వారందరూ గడ్డి పువ్వై ఉన్నది, గడ్డి ఎందుకు దాన్ని పువ్వులు వారు. ఎందుకంటే మన అందము, మన హోద, మన డబ్బు, ఎందుకంటే ఈ లోకంలో పలుకుబడి ఇవన్నీ ముఖ్యమైన వారికి వచ్చిన రథాలు బట్టి, గుర్రాలు బట్టి అతిశయించడం కాదు, దేవుని నామాన్ని బట్టి అతిశయపడాలి. దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నువ్వు అతిశయపడాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. మనల్ని ఒక గడ్డి పూచలా చూస్తున్నాడు. ఆయన గడ్డి గులాబీ చాలా అందంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసాం, అబ్బాయి ఎంత బాగుంది అనుకోకుండా ఇంకా అనుకుంటూనే ఉండగా అది రాలిపోయి ఒళ్ళిపోయి ఎండిపోతుంది. దాన్ని ఈ జీవితం కూడా అలాంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు చాలా బాగుండేవారు, సేవ చేశారు, కానీ ఎప్పుడు బాగుంది. హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకంటే ఎప్పుడు ఒకలా ఉండవు. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, అక్కడ ఆ గడ్డి గులాబీ చాలా అందంగా కనపడుతుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. మనము కూడా ఎవరిలో ఉన్నప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంటాం, చాలా అందంగా ఉంటాం. తర్వాతే మన జీవితం వదిలిపోయి రాలిపోతుంది. దేవుడిని మర్చిపోకూడదు. దేవుడిని మన హృదయంలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీకు ప్రకటించబడే సువార్త ఈ వాక్యం. మనం పుడుతూనే ఉంటాం, చచ్చిపోతూనే ఉంటాం, వాక్యం మాత్రం అలాగే ఉంటుంది. దేవుడు కూడా అలాగే ఉంటాడు. సువార్త చదువు. అందుకే అంటున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? యేసు ప్రభు చేయి కడుక్కుంటుంటే చేతులు వచ్చి ఆయన పెట్టేసాడు ఇస్తాడు కదా. సాధారణ తొందరపాటు కదా, దాన్ని అప్పగించిన వాడు నా చేతులు దాంతో పాటు ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆయన శరీరం రక్తం ఇస్తున్నాడు. అక్కడ ఆ శరీరం రక్తం ఇచ్చినప్పుడు శిష్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అతడు కోపంతో, ఇస్కరియోతు క్రోధంతో అక్కడ ఉన్నాడు. 11 మంది శిష్యులు ఒకలాగే ఉన్నారు, కానీ ఇస్కరియోతు మాత్రం కోపంతో, క్రోధంతో ఉన్నాడు దేవుడి మీద. ఎప్పుడు అప్పగించేద్దామా, ఎప్పుడు ఇచ్చేసేద్దామా, ఎప్పుడు చంపేద్దామా అని ఆ మనసు తొలగిపోతుంది. అదో రకంగా దేవుడు మాటలు అనిపించడం లేదు. అప్పుడు దేవుడు ముఖం నుంచి తన శరీరాన్ని రక్తంలో నుంచి, ద్రాక్షలో నుంచి ఆ ముక్కగా ఇస్తాడు ఇస్కరియోతుకి. అది ఎప్పుడైతే నోట్లో పెట్టుకున్నాడో సాధారణ ఎటువంటి ఇస్కరియోతు లోపలికి వచ్చేసింది. దేవుడు ఇచ్చిన ముక్కని నోట్లో పెట్టుకునేటప్పటికల్లా ఆ సాధారణ లోపలికి వచ్చేసింది, ఇస్కరియోతులోకి వచ్చేసింది. ఇక ప్రేమ కానీ, జాలి కానీ, కనికరం కానీ ఏమీ లేదు, కనబడదు. ఇంకా అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది ఎప్పుడైతే ఆ మొక్క తిన్నాడు, ఇక ప్రభుకి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? వాడు వెళ్ళిన తర్వాత, వాడు అంటే ఇస్కరియోతు వెళ్ళిన తర్వాత ముక్క నోట్లో పెట్టేసుకొని వెళ్ళిపోయాడు కోపంతో. ఆ సృష్టిని ఆయన్ని విడిచిపెట్టి పారిపోతాడు. ఎందుకంటే సాధారణంగా దూరిపోయింది. ఇక దేవుడి దగ్గర ఉండదు. పరిశుద్ధాత్మ సాధన వెళ్ళగొట్టినప్పుడు అక్కడి కాల్చి వేస్తుంది, దాని కాలిపోతుంది. నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నన్ను వదిలే. ఎందుకంటే సాధన అతను దూరిపోయాక ప్రభుగా చూడడానికి కూడా అతనికి ఇష్టం లేదు. అక్కడ చూడలేకపోతున్నాడు, అటు పారిపోయాడు. అందుకంటున్నాడు కదా, వాడు వెళ్ళిన తర్వాత యేసయ్యాడు. దేవుడుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. మహిమపరచబడ్డాడు. ఎందుకంటే సిలువ ఎక్కేస్తాడు.
దేవుడు ఆయన యందు మహిమపరచబడినాడు. తండ్రి కూడా మహిమపరచబడినాడు తన కుమారుని. ఎందుకంటే తన బిడ్డల కోసం తన ఇష్టపూర్వకంగా శ్రమిస్తున్నాడు. తన కొడుకుని మహిమపరిచాడు. ఇక్కడ అందుకంటున్నాడు, ఇక్కడ దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఎట్లా దేవుడు తన యందు ఆయనను మహిమపరిచాడు. యెహోవా దేవుడు యేసు ప్రభువుని మహిమపరిచాడు, భుజము సరిచాడు. కానీ దేవుడు అతనితోనే ఉన్నాడు. తండ్రి ఆయనకి బాధగానే ఉంది. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు బాధగా ఉన్నదా? మన బిడ్డలకి ఏమైనా, మన తల్లిదండ్రులకి ఏమైనా, మన భార్యకు భర్తకి ఏమైనా మనకు ఉండదా బాధ? ఆ బాధ ఆయన్ని కూడా మనిషి కదా, మనిషి కుమారుడిగా ఉంటాడు. అందుకు తండ్రికి బాధగానే ఉంది, కుమారుడికి బాధగానే ఉంది. కానీ తప్పదు. లోక కళ్యాణం కోసం వచ్చిన దేవుడు ఆయన. అంతేకాచున్నాడు, కొడుకుని సిద్ధపరిచేశాడు, మహిమపరిచేశాడు. వెంటనే ఆయనను మహిమపరిచాడు. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉంటుంది. మీరు నన్ను వెతుకుతుంది, నేను ఎక్కడికి వెళుతానో అక్కడికి మీరు రాలేదని నేను యూదులతో చెప్పిన ప్రకారం యూదులందరితో చెప్పేశాడు. నేను ఎక్కడికి వెళుతున్నాను తెలియదు. అందుకంటాడు కదా తోమా, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నేను వెళ్ళే మార్గం నీకు తెలియదు. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నేను వెళ్ళే మార్గము నీకు తెలియదు. మీతో చెప్పుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించవాలని నీకు కృతజ్ఞించుచున్నాను. సృష్టిగా చెప్తున్నాను, నేను చనిపోతున్నాను, ఎందుకంటే మీరు ప్రేమగా ఉండండి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, ఒకరినొకరు ప్రేమించగలరు. మీరు ఒకరి ఎట్లా ప్రేమ కలిపాలి ఎలా, దీన్ని బట్టి మీరు నా సృష్టిని అందరూ తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇతరుల పట్ల మీరు ప్రేమ చూపెడితే యేసుప్రభు సృష్టి కదా, యేసుప్రభు బిడ్డలే అని అందరూ అనుకుంటారు మీ ప్రేమను బట్టి. అందువల్ల మీరు ప్రేమ చూపించాలి. దేవుని పరిస్థితి వాక్యం జీవించకాక దేవుడు ఎలా మాట్లాడతాడో ఇప్పుడు చూపెడతాడు. దేవుని పరిస్థితి వాక్యం జీవించాలి.